కరెంటు బిల్లు కట్టమన్నా కట్టారా? మీకు అసలు సిగ్గు, లజ్జ, మానం, మర్యాద, దయ, దాక్షిణ్యం ఇలాంటివి లేవంటే నా కరెంట్ సిచ్యువేషన్ కదా. నీ కరెంట్ బిల్ ఎక్కువైపోయిందా? అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నారు ఫీజులు పీకెత్తామని. పీకెత్తే ఫైనాన్స్ కట్టుకుందాం. టీవీ ఎలా పెట్టుకుంటాం? నీ టీవీలో నా ట్యాప్ కరెంట్ బిల్ కాదు కానీ అసలు కార్డు ఏంటో చెప్పవే. కట్ట తెగిపోయినా వద్దు కింద. అర్జెంటుగా 5,000 కావాలి. తెలుసు ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకున్నావో తెలుసు. ఫోన్ దాని దగ్గర ఉంది, ఫోన్ పేలో డబ్బులు ఉన్నాయి. కొట్టుకోగాని నన్ను మాత్రం పట్టుకోగాని. పాస్వర్డ్ ప్యాసి డబ్బు మోహన్ అడుగు చెప్పు. బా ఎక్కడ పోయాడు? ఇక్కడున్నాడా? ఓ లోపలే ఉన్నావా? నీ ఎక్కమ్మ బాత్రూమ్ లో కూడా. అక్క నువ్వేం కంగారు పడుకో, బావ ఇంట్లోనే ఉన్నాడు. ఏమైంది? పక్కింటి ఆవిడ కనపట్లేదంట. అక్క కంగారు పడుతుంటేను బాత్రూమ్ రసించి కొట్టాడంటే మొహం జల్లెడైపోతుంది. నిజం చెప్పు. ఫోన్ లో రీఛార్జ్ అయిపోయింది బా, అర్జెంట్ గా రీల్ అప్లోడ్ చేయాలి. రీఛార్జ్ కోసమా? నీకు అసలు మానవత్వం ఉందేంటే? పుండి మీద ఏగల పుడుచుకుని తింటున్నావు. నువ్వు బిజీగా ఉంటే నీ ఫోన్ నాకు ఇవ్వా, నేను రీఛార్జ్ చేసుకుంటాను. అంతేగాని ఇప్పుడు నన్ను వదలంటావు. ఈ టైం మిస్ చేసుకుంటే నువ్వు నాకు రీఛార్జ్ చేయవు బా. ఇదిగో చేసుకో. మళ్ళీ ఏమైంది? 1 2 3 4 వచ్చేస్తుంది. మరీ ఇంత ఈజీగా పెట్టేసుకున్నాడంటే ఇంత ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు కదా. ఎక్కడున్నాడీనా? ఏవే మీ బావ ఎక్కడున్నాడే? లోపల. కరెంటు బిల్లు కట్టమన్నా కట్టారా? మీకు అసలు సిగ్గు, లజ్జ, మానం, మర్యాద, దయ, దాక్షిణ్యం ఇలాంటివి లేవంటే నా కరెంట్ సిచ్యువేషన్ కదా. నీ కరెంట్ బిల్ ఎక్కువైపోయిందా? అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నారు ఫీజులు పీకెత్తామని. పీకెత్తే ఫైనాన్స్ కట్టుకుందాం. టీవీ ఎలా పెట్టుకుంటాం? నీ టీవీలో నా ట్యాప్ కరెంట్ బిల్ కాదు కానీ అసలు కార్డు ఏంటో చెప్పవే. కట్ట తెగిపోయినా వద్దు కింద. అర్జెంటుగా 5,000 కావాలి. తెలుసు ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకున్నావో తెలుసు. ఫోన్ దాని దగ్గర ఉంది, ఫోన్ పేలో డబ్బులు ఉన్నాయి. కొట్టుకోగాని నన్ను మాత్రం పట్టుకోగాని. పాస్వర్డ్ ప్యాసి డబ్బు మోహన్ అడుగు చెప్పు. ఏమే నీ పనితో సార్ ఫోన్ ఇవ్వే. ఎక్కడికి? చెత్తలు వచ్చారండి, డబ్బులు అడుగుతున్నారు. లోపలికి వెళ్ళి అడుగుతావా? లేకపోతే ఇవ్వట్లేదండి. ఈడు కూడా మన ఫార్మ్ లోనే ఫాలో అవుతున్నట్టున్నాడు. ఎమర్జెన్సీలు ఇరికిచ్చేస్తున్నాడు. ఇప్పుడు గాని వచ్చాడంటే లోపలెట్టి ఏమవుద్దన్నా? మీరు ఆల్రెడీ సిచ్యువేషన్ వాడేసుకున్నారా? చెప్పేలోపు నువ్వు చెలరగిపోయావు. చెత్తోడు చెత్త తిట్లు తిడుతుంటే ఉప్పు కోసం ఆపుకోలేక ఉరుక్కుంటూ వచ్చావా? ఎంత? 100. నేనిస్తా. ఫోన్ లో ఎంత వెతికినా ఏ ట్రాన్సాక్షన్ దొరకలేదు. శాలరీ అంతా ఏం చేస్తున్నాడే? సాక్ష్యాలు వదిలేసి సిక్కడిపోవడానికి బావైన సిల్లర్ దొంగ అనుకుంటున్నావా? అడవి దొంగ, జేబు దొంగ, కొండవీటి దొంగ, దొంగ మొగుడు కూడా. ఆ విషయం మాకు తెలుసు. తెలిసినప్పుడు ఈ పులుసులో ప్లాన్లు ఎందుకే? కొంపు తీసి ఎక్కడ చేతులు కడిగేస్తున్నాడంటవా? చేతులు కడిగేస్తే ఏమైంది? శుభ్రంగా ఉంటాయి. చేతులు కడగాలంటే ముందు భోజనం చెయ్యాలి. భోజనం చేసాకే కదా చేతులు కడుగుతారు. అంటే నువ్వంటున్న భోజనం. అందుకే ఆదాయం అంతా వేరే బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుందా? సెన్స్ అలాగే కొడుతుంది. ఇంట్లో మీల్స్ పెట్టకపోతే ఇలానే కాళ్ళు చేతులు బయట కడిగేస్తారు. మీ బావాలంటాడు కాదులే. కాకపోతే మరి కష్టపడిందంతా ఏమైపోతుందమ్మా? నిజంగా అదే అయితే మీ బావ అనవసరంగా నా చేతిలో చచ్చిపోతాడే. అంకమ్మా ఏడుస్తుంటే నువ్వు సస్తావంటావు అనుకున్నా. లేదు
సత్యభామవేమి అయిపోకర్లేదే. సత్యభామ కాదు, సతీ సక్కుబాయ్. ఏ రాజా, ఎంతైనా నువ్వు రేకేసుకుని పుట్టేసావా? జోకిచ్చి కుట్టానంటే గదంతా దేకేస్తావు, పేక పిసికేస్తాను కాకా పెట్టావంటే. నీది కూడా మీ వల్ల మలమూత్రాలు కూడా ఆత్రంగా పోవాల్సి వస్తుంది. ఊరుకోండి, వండెట్టడానికి రాజీ, ఒళ్ళు పట్టడానికి అంజి, సిరాకొస్తే తిట్టడానికి సౌజీ. ఎక్కడ దొరుకుతారు బా నీకు? దరిద్రుడు సొక్క లేకుండా దేక్కుంటా పోతుంటే ఈది కుక్కలు ఎమ్మటపడి ఉన్న సిడ్డి బీకేసినాయి అంట. ఇందులో దరిద్రుడు నేను. ఈది కుక్కలు మీరు. ఆ షెడ్డీ లాగేసిన చెత్తకాతకో కీడు కనబడుతుంది. వెనకాల కూడా కళ్ళు దొరకడానికి మీరేమన్నా శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి కోహ్నూరు వజ్రం నెమల సింహాసనం అనుకుంటున్నారేంటి? లెప్పర్ బెగ్గర దగ్గర కూడా లాక్కు తినేసే స్లెప్పర్ బ్యాచ్ మీరు. పోనేటి సెక్యూర్ వస్తే సోడ తాగడానికి సిల్లరన్న ఉంచావా? ₹2.60 ఉన్నాయి. ఇంకో 35 పైసలు కలుపుకుని ముగ్గురు కలర్ ఉండరు కొనుక్కుని తినేవలసింది దైద్రు వదిలిపోయింది. ఏ మూడు నువ్వే తినత్వా? పుట్టికెళ్ళేటప్పుడు కూడా దౌర్జన్యం చెయ్యాలన్న దగులు పచ్చేయడి ఎవరిదే? చూపించారు. ఇదేంటి చక్ర వ్యూహంలా ఉంది? నువ్వే కదా చెప్పావు. మీరిద్దరే కదండి చెప్పారు. అసలు ఏం జరిగిందంటే, ఏం జరిగిందే? ఆండాళమ్మ రాకుండా ఆపాం గాని శాలరీ ఏం చేస్తున్నాడో మాత్రం కనిపెట్టలేకపోయాం. కనిపెట్టడానికి బావైన కోడి పెట్ట, కాలికి తాడి కట్టి కర్ర కట్టేయడానికి. జాదుగాడు జారిపోతాడు, పట్టుకొని అడుగుదామంటే పారిపోతాడు. జారిపోకుండా పారిపోకుండా ఉండే ప్లేసే ఉంది. ప్రకృతి పిలిచినప్పుడు తప్ప కామ్గా ఎక్కడ కూర్చోడు. అక్కడే పట్టేసుకుందాం. దరిద్రంగా ఉంటుంది. బాత్రూమ్ లో ఉండగా డోర్లు దబా దబా బాధితే వెంటనే ఇచ్చేస్తాడు. ఏంటి లెంపకాయలా? కాదే, ఫోను. ఛార్జింగ్ పెట్టి మళ్ళీ ఇచ్చేస్తావా? కాదు, సర్చింగ్ చేసి విషయం లాగుతా. అయితే ఇప్పుడు బావకి బాత్రూమ్ ఎప్పుడు వస్తుందా అని గుమ్మం బయట బట్టుల్లా తిరగాలా? కాదు, నేను ఒక అద్భుతమైన కాఫీ కల్పిస్తా, మీ బావ గదిలో పెట్టాలి. పద, కాఫీ తాగితే చిన్నప్పుడు చెరువుగట్లు గుర్తొచ్చేయాలి. ఈ సిచ్యువేషన్ మనం కూడా యూజ్ చేసుకుని క్యాచ్ చేసుకోవాలా? ఐడియా. ఎంత తెగించారే! కాఫీలో ఏం కలిపేవే? మాత్రలే ఎన్ని? ఇది కూడా 2వేనా? నువ్వు కలుపుతావు లేదా అని నేను కలిపానక్క. కలిపావేటి? వెనక్కి నువ్వెన్ని? టోటల్ 4. అందుకే బోర్ కొట్టేసింది. నువ్వేం కలపలేదేంట్రా? వీళ్ళు ఖచ్చితంగా కలుపుతారా నాకు తెలుసాయి గారు. నువ్వు కలుపుతానన్న విషయం నాకు చెప్పాలి కదా. నువ్వు కలిపేసాన విషయం నాకు చెప్పాలి కదా. ఈసారి ఇద్దరు కలిపి కలపండి. మరి మీరు శాలరీ ఏం చేస్తున్నారో చెప్పట్లేదు. శాలరీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టా. మ్యూచువల్ ఫండ్సా? అది మ్యూచువల్ గా డిస్కస్ చేసి చేయొచ్చుగా. చెప్తే నువ్వు నన్ను తెలుగుగా చేయలేస్తావా? ఏదో చెప్పి నా బుర్ర చెడగొడతావు. ముందుకు రాక భయం అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ మన ఫ్యామిలీ కోసమేనా? పాపాత్మురాళ్ళారా, నా శీలాన్ని శంకిస్తే పంకాలు నెత్తి మీద పడి పుర్రు పెంకులు పగిలి చచ్చిపోతారు. తట్టుకోలేను. పాపం మీ బావ శీలాన్ని శంకించామని ఫీల్ అయినట్టున్నాడే. శాపనార్థాలు పెట్టేస్తున్నాడు. ఆయన గౌతమ్ మహర్షి, నువ్వు అహల్య మరి చెప్పిస్తే సెలైపోవడానికి. మ్యూచువల్ ఫండ్స్ వన్కే ఏదో మిస్టరీ ఉంది చూడు. సీలవన్గానే తెగ ఫీల్ అయిపోతున్నాం. ఆయన ఏదో కన్యకుర్రోళ్ళగా. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలా? అయితే మళ్ళీ కాఫీ కలపాలా? వద్దులేండి.